ఆంజనేయ స్వామికి శనివారం పూజలు చేస్తే మంచిది అంటారు. దాని వెనుక ఒక కథ ఉందని కూడా చెబుతారు పెద్దలు. ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతన్ని తలకిందులుగా పట్టి ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తరువాత వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ల శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే మంచి కలిగి శనిదోషం తగ్గుతుంది అంటారు. ఇతరులు మంగళ గురు శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట. అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. మరో కథనం ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని, స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడట. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు అని చెప్తుంటారు పెద్దలు. ఆంజనేయ స్వామి రుద్రసంభూతుడు, తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి అంటారు.